అందరికీ నమస్కారం. హరిహరులు ఒకే చోట కొలువైన క్షేత్రం. శతాబ్దాల చరిత్ర గల ఆధ్యాత్మిక జరి. శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అద్భుత శిల్ప సౌందర్యంతో, అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. అటు శైవులకు, ఇటు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలమని, శైవులు దీన్ని మధ్య కైలాసమని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి పుణ్యక్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయం. ఇక్కడ 5 నదులు కలిసే ప్రాంతం, శివకేశవులు ఒకే చోట కొలువైన ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏకైక శంకరాచార్య మఠం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం, మరెన్నో విశేషాలు ఉన్నాయి. అదే పుష్పగిరి మహాక్షేత్రం. ఆదిశంకర్లు పూజించిన చంద్రమౌళీశ్వరలింగం ఇక్కడ ఉంది. క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తోంది. ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రా చరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలు ఉన్నాయి. పురాణ గాథల ప్రకారం ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుక్మంతుడు ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకుని వస్తుండగా ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికి పోరాటం జరిగిందని, ఆ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె గ్రామంలోని కోనేటిలో పడ్డాయని నానుడి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగిన వారికి యవనం లభిస్తుందని ఓ నమ్మకం, అమరత్వము సిద్ధిస్తుందని ప్రసిద్ధి. దీంతో దేవతలు భయపడి శివుడిని ఆశ్రయించడంతో శివుడు వాయుదేవుడిని ఆజ్ఞాపించగా వాయువు కైలాసపర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడట. అది కోనేటిలో పుష్పం వలె తేలిందని, అదే పుష్పగిరి అయిందని అంటారు. పుష్పగిరి సమీపంలో పాపగ్ని, కుముద్వతి, పల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోని పాప వినేశ్వరుడు, దుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలు కూడా ఉన్నాయి. రుద్రపాదము, విష్ణుపాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. పుష్పగిరిలో కింద వైద్యనాథేశ్వర, త్రిగుటేశ్వర, భ్రమలింగేశ్వర, కామాక్షి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. వైద్యనాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడే కొలువై ఉన్నారు. వైద్యనాథేశ్వరంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్నా నది దాటి ఆవల వైపునకు వెళ్ళలేరు. ఇప్పుడు అవల వైపునకు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకుని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పుష్పగిరి శిల్ప కళా సంపదకు పెద్ద పేరు. ఆలయం బయట గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటిగా ఉంటాయి. అక్కడ ఏనుగులు, వరసలు, గుర్రాల మీద వీరుల విన్యాసాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశేషంగా పుష్పగిరి క్షేత్రాన్ని వీరున్నప్పుడు మీరు కూడా దర్శించాలని ఆశిస్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నా.